నాపై పని కట్టుకుని కొన్ని మీడియా ఛానల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి గుమ్మడి సంధ్యారాణి వ్యాఖ్యానించారు. రాజకీయాలపై మక్కువతో టీడీపీ కార్యకర్తల నుంచి మంత్రికి ఎదిగానని తెలిపారు. ఇక నా శాఖలో అవినీతి చేసి ఏసీబీకి ఓ వ్యక్తి దొరికితే నాపై వార్తలు రాయడం మంచి పద్ధతి కాదని అన్నారు. గతంలో నా కుమార్తె జన్మదిన వేడుకలు విజయవాడలో చేస్తే తిరుపతిలో చేసి చిందులు వేశామని తప్పుడు కథనాలు ప్రచారం చేశారని పేర్కొన్నారు. నా ఎదుగుదల చూసి ఓర్వలేక తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని సంధ్యారాణి మండిపడ్డారు. రోజుల క్రితం ఒక సోషల్ మీడియాలో నా మీద అత్యంత దారుణంగా ఏ ఆధారాలు లేకుండా ఒక గిరిజన మహిళనైన నేను అంటే బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా మా నాన్నగారు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయన ఎమ్మెల్యేగా ఉండే టైంలో నేను పుట్టాను. నేను చిన్న కాలంలో ఉండేటప్పుడే మా నాన్నగారు అప్పటికే రాజకీయాలు మానేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రాజకీయాలు చేయాలి, ప్రజాసేవ చేయాలి అని ఒక ప్యాషన్తో ఒక గిరిజన మహిళగా ఒక సామాన్య కార్యకర్తగా వస్తూ అంచెలంచెలుగా నేను పార్టీలో ఎదుగుతూ ఈరోజు నా కులానికి నేను ఎప్పుడైనా సహాయం చేసుకోగలనా అనే ఆలోచన నుంచి నా కులమైనటువంటి ఒక శాఖకే నేను మంత్రిగా వస్తాను అని నేను ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు. అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో గిరిజన శాఖ మంత్రిగా ఉండి గిరిజన శాఖలో మీ అందరికీ తెలుసు గత సంవత్సరంలో 1300 కోట్ల రూపాయలతో చాలా వరకు డోలీ మోతలు తగ్గించడానికి రోడ్లు వేశాం. 7500 కోట్ల రూపాయలు మాకు బడ్జెట్ అయితే అందులో 1300 కోట్ల రూపాయలని రోడ్లకు మాత్రమే కేటాయించి డోలీ మోతలు తగ్గించడానికి మా వంతు కృషి మేము చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నా మీద చూపిస్తున్నటువంటి పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసాన్ని భరించలేని కొన్ని ఛానల్స్ సైకో జగన్మోహన్ రెడ్డికి అంటి పెట్టుకుని ఉండే కొన్ని ఛానల్స్ కావాలని విష ప్రచారం చేస్తున్నాయి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, నా బిడ్డ పుట్టినరోజు నేను విజయవాడలో చేసుకుంటే దాన్ని తిరుపతిలో చేసుకున్నానని నా ఫ్యామిలీ మొత్తం, నా భర్త, నా పిల్లలు అందరూ కేక్ కట్ చేసుకుంటూ ఏదో వాళ్ళంతా సరదాగా అక్కడ ఆడుకుంటుంటే ఆ ఫోటోని పెట్టి తిరుపతిలో సంధ్యారాణి కుటుంబం అంతా చిందులేసింది అని ఒక పైశాచికంగా చేస్తే నేను వెంటనే పోలీస్ కేసు పెట్టాను. ఆ తర్వాత వాళ్ళు వచ్చి బ్రతిమాలుతున్నారు.